అరయక పరమాత్మగానకును తీత్రలు యాత్రలు ఎన్ని సల్పినన్ గురుతుగా అశ్వమేధములు కోట్లు జనర్చి యశంబు నందినన్ ధరగుడి గోపురంబులు తప్పక నూతులు ఏర్పరించినన్ నిరతము నెల్ల దానములు ఇచ్చిన మోక్షము గాంస రాధిలన్. ఇవన్నీ మోక్షానికి పనికిరావు. ఇంకేం చేయాలి అంటే గుళ్ళు గోపురమాది కూప తటాకములు బహుసత్రవనములు ఏర్పరుచువారు, అఖిల దానంబులు ఆచరించడు వారు, చలగి సుఖంబులు చేయువారు, సత్యవ్రతంబు చే జగతి బాసిలు వారు, తీర్థయాత్రలకెల్ల తిరుగువారు, అష్టాంగ యోగంబులు అభ్యసించడి వారు, పంచముద్రలోన గాంచువారు, స్నాన సంధ్యాది తపములు సల్పువారు, అజప సూత్రంబు చెందిన అట్టి ఘనుల పాద రజమును బ్రోలరు పద్మగంధి అన్నాడు. అంటే ఆ తారక బ్రహ్మం తెలిసి దాన్ని ఆచరించి అతని భూమి మీద నడిచిపోతా అంటే ఆ భూమి మీద ధూళి అతని పాదాలు పడుతుంది. దాన్ని కూడా తీర్చుగా ఉంటుంది. గుళ్ళు గోపురమాది కూప తటాకము, కూపములు అంటే బావులు, తటాకం చెరువులు, దానాలు ధర్మాలు యజ్ఞాలు యాగాలు క్రతువులు ఎన్నో భూమిని చేస్తున్నారు. అయితే వాటికి ఎందుకు చేయాలి, ఏ కారణం చేయాలి, మరి ప్రజలు చేస్తున్నారు కదా ఫలితం లేకపోతే ఎందుకు చేయాలి అని ప్రశ్న ఉదయించదు చాలా మంది కూడా. అది పుణ్యాన్ని ప్రసాదిస్తుంది, మోక్షానికి మాత్రం ఈ అర్హత కాదు.